హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన గప్చుప్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. తెలతెల వారుతోంది. వాకిట్లో చీపుర్ల బరబరలు అప్పుడే మొదలయ్యాయి. వీధుల్లో పాలవాళ్ల సందడి ఇంకా సద్దుమనగనే లేదు. 30 వంతు జనాలింకా నిద్రావస్థలోనే ఉన్నారు. అలాంటి సమయంలో మొదలైంది వరమ్మ ప్రభాత సేవ. ఓయ్ నీ దిక్కుమాలిన మోక నాశనంగాను, ఏం రోగమొచ్చిందే అట్లా వెరగబడిపోతున్నారు? మీ దినం చెయ్యా, ఇంట్లో బతకనిచ్చేటట్టు లేరేమో, మీ కడుపు కాల, ఏం గోల చేస్తున్నారే మీ జిమ్మడిపోను. అట్లా సాగిపోతోంది. నిద్రమత్తు విడవకముందే పక్క మీద దొర్లుతున్న వాళ్ళు, మసకమసగ్గా ఉన్న వాతావరణానికి కిటికీలోంచి కళ్ళు అరమూసి చూసి ఇంకో అరగంట దాకా లేవనక్కర్లేదనుకుంటూ మళ్లీ రగ్గులు ముసుగుబెడుతున్న వాళ్ళు, ప్రశాంతంగా మొదలై రోజంతా సంతోషంగా గడిచేలా చేయమని దైవాన్ని స్మరిస్తూ చేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న వాళ్ళు అంతా ఒక్కమాటుగా కొరడా విదిలింపు తిన్నవాళ్లలా తుల్లిపడి లేచి కూర్చుంటున్నారు తిట్టుకుంటూ. వరమ్మ చీకట్నే లేస్తుంది. లేస్తూనే అంట్లు పెరట్లో పడేస్తుంది. అంతవరకు లేద్దామా వద్దామని ఆలోచిస్తూ ఉంటాయి బాదం చెట్టు మీద కాకులు. ఆ గిన్నెల చప్పుడికి వాకిట్లో చలనం వస్తుంది. అంట్లు గిన్నెల మెతుకుల కోసం అవి కొట్లాడుకుంటూ గంతులేస్తాయి. వరమ్మ తిట్ల దండకం ఎత్తుకుంది పెద్ద కంఠంతో. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే మేలుకొలుపు. ఎవరికి ఏ రకంగానైనా తెల్లవారచ్చునుగాక, ఆ వీధి వాళ్లకు మాత్రం ఈ రకంగా తెల్లారాల్సిందే. దీని దొంపతగా ముసల్దాన్ నోరెప్పుడు పడిపోతుందో గాని అప్పటిదాకా మనకి శని వదలదు అని లోపలే పళ్ళు కొరుక్కుంటూ శాపనార్థాలు పెట్టడమే కాని ఒక్కరికి వరమ్మ ఎదురుబడి ఎందుకమ్మా అంత గొంతు అని అడిగే దమ్ము మాత్రం లేదు. అమ్మో, ఆ గయ్యాలి గచ్చ నోట్లో నోరు పెట్టి నెగ్గగలమా అనేస్తారు. వరమ్మకు 4 వాటాలున్నా ఆ ఇల్లు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి అయితే, ఆ గయ్యాలితనం, గత్తరతనం సొంతంగా సమకూర్చుకున్న సంపద. తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఆమె. అయ్యో, ఒక్కగానొక్క నలుసు అనుకుంటూ తల్లి తండ్రి చూపించే అదుపులేని గారాబం పిల్లల మనస్తత్వం మీద ఎలాంటి వికారముద్ర వేస్తుందో, ఆ తరువాత అది ఎలాంటి వికృత రూపం దాలుస్తుందో వరమ్మను చూసి తెలుసుకోవచ్చు. చిన్ననాడు కూతురు మీద వెర్రి అభిమానంతో కొండ మీద కోతి కావాలంటే అది అసాధ్యమైన కోరికని తెలియజెప్పే బదులు తనకు మించిన శ్రమైనా పడి అగ్గగ్గలాడిపోతూ ఆ కోరిక తీర్చేవాడు తండ్రి. పిచ్చి మమకారం మూలంగా బుద్ధి మీద పొరలు గమ్మటం వల్ల లోకంలో తన బిడ్డ ఒక్కతే మాణిక్యం, మిగతా వాళ్ళ పిల్లలందరూ గాజుపూసలే అన్న దురభిప్రాయం తను ఏర్పరచుకోవటమే కాకుండా కూతురి మనసులో కూడా అదే భావాన్ని పాతి పెంచి పోషించింది తల్లి. ఈ అతి ధోరణిలో పెరిగిన వరమ్మకు చదువు సంధ్య అబ్బలేదు గాని పెంకితనం, మంకుతనం, నా అంతటి వారు లేరన్న విర్రవీగతనం మాత్రం చిన్నతనం నుంచే అలవడ్డాయి. బాల్యం వదిలిన ఆ పొగరు వగరు తగ్గించుకోవాల్సిన అవసరం రానికుండా కూతురికి ఆటబొమ్మలు, ఆభరణాలు కొనిపెట్టినట్టే ఒక మొగుడిని కూడా బేరం చేసి ఇల్లరికం తెచ్చాడు తండ్రి. పాపం దశరథరామయ్య బహుమేధకుడు. ఇంట్లో భార్యాభర్తల కంఠస్వరాలలో ఏ ఒక్కరిదో వినిపిస్తే చాలనుకునే వెర్రిబాగులవాడు. ఆ ఒక్కటి తన గొంతు అయ్యే కంటే కంగుమంటూ మోగే భార్య గొంతు అయితేనే సంసారం గుంబనంగా జరుగుతుందని గ్రహించిన బుద్ధిమంతుడు. ఆయన బ్రతికున్నన్నాళ్ళు వరమ్మ మొగుడుగానే బ్రతికాడు. అలానే నిరాటంకంగా సాగిపోయిన ఆవిడ ఏకఛత్రాధిపత్యం కోడళ్ల గృహప్రవేశంతో భంగం కలిగే సూచనలు కనిపించాయి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అంతవరకు ఇంట్లో ఎంత అధికారం, అహంకారం చూపించినా ఒక మోతాదు మెచ్చకుండా కొంచెం సంయమనంతోనే వ్యవహరించేది వరమ్మ. ఎప్పుడైతే తన పీఠం కదులుతోందని, తన మాట ఇక ముందు చెల్లబోదని భయం పట్టుకుందో అప్పట్నుంచే వరమ్మ విచక్షణారహితం, నోరు పెట్టుకు రెచ్చిపోవటం మొదలుపెట్టింది. ముళ్ల పొదలతో మోదినట్టు కురుస్తున్న అత్తగారి పరుషవాక్య వర్షదాటికి తట్టుకోలేక కోడళ్లు చేతులు పైకెత్తేశారు. తన విజయానికి కారణమైన సాధనం నోరు పెట్టుకు నెగ్గుకు రావటమే అని ఆ ఫార్ములా అంటే ఆవిడికి చాలా మక్కువ ఏర్పడిపోయింది. దరిమిలా దాన్ని ఒక కలగా సొంత బాణీలో హాబీగా చాలా అభివృద్ధి చేసుకున్నది ఆవిడ. ఇప్పుడు వరమ్మ ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని కాదు, కాకుల్ని, కుక్కల్ని, పిచ్చుకల్ని, చీమల్ని కూడా ఆడిపోసుకోగలదు, ఆరడి పెట్టగలదు, కాలక్షేపంగా ఆనందించగలదు. ఆమె బారిన పడని ఏ జీవి వాయించుకోకుండా తప్పించుకోలేదు ఇంతవరకు. కాకపోతే ఆవిడికి ఆనందకరమైన ఆ ప్రక్రియ మిగతా జనాలకి ప్రాణ సంకటంగా ఉండవచ్చు. ఆ గొంతు మోగబోయే శుభగడియ ఎప్పుడా అని
ఆశతో ఎదురు చూడవచ్చు. కాని ఇంతవరకు ఆ నోటికి సవాలుగా నిలిచిన సాహసులు ఇంతవరకు ఆవిడికి ఎదురవ్వలేదు. అసలు పుట్టారో లేదో కూడా ఆ దేవుడికే ఎరుక. అంట్ల గిన్నెల ప్రహసనం తర్వాత కుళాయి దగ్గర రెండోది మొదలైంది. వరమ్మ భర్త పోయాక నిప్పులు కడిగేటంత మడి పాటిస్తుంది. ఆవిడ తన మడి నీళ్లు, మైల నీళ్లు, చాదస్తం కొద్దీ కిందకు పారబోసే నీళ్లు ఇవన్నీ పట్టుకునేదాకా ఆ ఛాయల్కి మరొకరు రావటానికే వీల్లేదు. అలాంటిది ఆ రోజు అలవాటుకు భిన్నంగా సుజాత పంపు దగ్గరకు వచ్చింది. మామగారు, ఒక్క బకెట్ నీళ్లు పట్టుకొనివ్వరు? వరమ్మ సంగతి ముందే తెలుసు గనక అనుకోగానే అడిగింది. ఎవరే నీకు మామ? నువ్వే మామవి, అమ్మమ్మవి, అవ్వవి. వరమ్మ ఖయ్యమన్నది. పోన్లేండి, మీకంటే ముసల్దాన్ని నేను, ఒప్పుకుంటాను. ఒక్క బకెట్ నీళ్ళివ్వండి. రాత్రి తొట్లో నీళ్లన్నీ గుడ్డ వదిలేయి కారిపోయాయి. ఆయనేమో అర్జెంటుగా బయటికి వెళ్లాలంటున్నారు. స్నానానికి నీళ్లేవు. ఒక్క బకెట్ నీళ్ళిచ్చారంటే చాలు ప్రాధేయపడింది సుజాత. వీల్లేదు. నీ అవసరం అర్జెంటైతే నా అవసరం ఎమర్జెంటు. ఈ కొలాయి నాది. నేను పట్టుకునే నీళ్లన్నీ పట్టుకునేదాకా ఇంకొకళ్ళకి ఒక్క చుక్కైనా ఇవ్వనుగాక ఇవ్వను. వరమ్మ ఒక బిందె భుజానికెత్తుకుని మరో బిందె పంపు కింద వేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఉస్సూరంటూ అట్లాగే నిలబడిపోయింది సుజాత. మళ్లీ వచ్చినప్పుడు ఇంకోసారి అడిగి చూస్తే ఇవ్వకపోదు అన్న ఆశ చావక. 2 నిమిషాలు గడిచాయి. బిందె నిండినా వరమ్మ రాలేదు. ఇంకో నిమిషమైంది. నీళ్లు పొర్లిపోతున్నాయి. వరమ్మ ఇంకా రాలేదు. ధైర్యం చేసింది సుజాత. ఆ బిందె పక్కకి లాగి తన బకెట్ పంపు కింద పడేసింది. అప్పుడొచ్చింది వరమ్మ. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. దర్జాగా పంపు కింద ఉండాల్సిన తన బిందె అవుటైన ఆటగాడిలా పక్కనుంది. సుజాత చేతిలో బేలగా ఊగాల్సిన బకెట్ హుషారుగా నీళ్లతో నిండుతోంది. ఇక చెప్పేదేముంది, బ్రహ్మాండాలు బద్దలయ్యాయి. 3వ కొండక్కటే తక్కువగా ఇలేకాలంలో రుద్రుడిలా చిందులు వేస్తూ బకెట్ విసిరేసింది వరమ్మ. ఓసిరి ధైర్యం కూలిపోను. నా బిందె ముట్టుకోవడానికి నీకెన్ని గుడ్డెలే? నీ చేతులిరిగిపోను. నిన్నగాక మొన్నొచ్చావు. నీకింత తలపొగరేమిటి? నిన్ను తగిలేస్తాను, నిన్ను పాతేస్తాను, నిన్ను మారణం చేస్తాను అంటూ సహస్రం విప్పేసింది. క్షణం దిక్కుతోచినట్టు బిక్కచచ్చి నిలబడింది సుజాత. ఆ తిట్లు వినే కొద్దీ ఏనుగు తొండంతో బాదుతున్నట్టు దిమ్మెక్కిపోతోంది తల. అంతే, బకెట్ మాట మర్చిపోయి తన వాటాలోకి పరిగెత్తింది. తలుపులు వేసేసుకుంది, చెవులు మూసేసుకుంది. అయినా బోలుగా ఉన్న గోడను తొలచి లోనకు దూరే కన్నపు దొంగల ఆ శబ్ద కాలుష్యం ఎలాగో సొందు చేసుకుని కర్ణబేరిని కంపింపచేస్తూనే ఉంది. పాపం, సుజాత వయసెంతని? నిండా 20 ఏళ్లు లేవు. పెళ్ళై ఇంకా ఏడాది కాలేదు. ఈ ఇంట్లో కాపురం పెట్టి నెల దాటలేదు. ఈ కాస్త పరిధిలో ఆమె సంపాదించిన లోకానుభవం ఏపాటిదని అందరిగలు తుట్టంటే తెలుసుగాని దాన్ని కదిలిస్తే కలిగే పరిణామం మాత్రం ఎరుగలేదు. మరి అది చాలదన్నట్టు, నేను ఇంట్లో చేరే ముందు చెప్పానా ఆవిడ జోలికి మాత్రం వెళ్లొద్దు సుమా అని? అంతగా నీకు పీకల మీదకొచ్చి నీళ్లు కావాల్సి వచ్చాయనుకో, పక్క వాటాల వాళ్ళని అడగాలి, లేకపోతే పక్క వీధి వాళ్ళని అడగాలి, ఇంకా పోతే పక్క ఊరి వాళ్ళని అడగాలి. అంతేగాని ఆవిడ బిందె ముట్టుకుంటావా? బుద్ధి ఏమన్నా ఉందా నీకు? ఇప్పుడేమైందో చూసావా? ఆవిడ నోరు మూతపడేసరికి నీ జుఠాలం కాస్త వదిలిపోతుంది. అనుభవించు. మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు 2 చేతుల మధ్య తల ఇరికించుకుని కూర్చున్న భార్య మీద మరి 4 అక్షింతలు వేసి రుసరుసలాడుతూ స్నానం మాట దేవుడెరుగు కాఫీ కూడా తాగకుండా బయటికి వెళ్లిపోయాడు సుజాత భర్త రామం. ప్రస్తుతం వరకు వారి దాంపత్యం ప్రణయ జగత్తు సరస శృంగారంతోనూ చిలిపి చేష్టలతోనూ నిండి ఉంది. మగని ఆగ్రహాన్ని, చిరాకుని ప్రథమంగా చవిచూసింది సుజాత. ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అన్యమనస్కంగానే పనిలో జొరబడిపోయింది సుజాత. హాయ్, వచ్చింది సుజాత కాలేజీ ఫ్రెండ్ అరుణ. ఏదో ఇంటర్వ్యూకొచ్చి వెడుతూ స్నేహితురాల్ని పలకరించి పోదామని వచ్చింది. ఏమిటే, కొత్త కాపురంలో హనీ జురుకుంటూ వెలిగిపోతావనుకుంటుంటే ఇట్లా ఆముదం తాగిన ఫేసేమిటి? ఏంటి సంగతి? వస్తూనే స్నేహితురాలి మొహంలో విషాద వీచికల్ని పసిగట్టేసింది అరుణ. ఓ గంట క్రితం వచ్చుంటే నే చెప్పే పని లేకుండా నీకే తెలిసేది. ఇంట్లోకి రాకుండా వెనక్కి పరిగెత్తేదానివి అంటూ తమ ఇంటావిడ ప్రతాపాన్ని వివరించి, లాభం లేదు. మళ్ళా ఆవిడ ఎదుటి పడాలంటేనే భయమేస్తోంది. ఆయన బతిమాలన్నా ఇల్లు మారాలి నిట్టూర్చింది సుజాత. ఓడిపోయే శత్రువుకి వెన్ను చూపిస్తావా? షేమ్ ఆఫ్ యూ. సిగ్గు సిగ్గు అరిచినంత పని చేసింది అరుణ. ఏం చేయమంటావే? నన్ను ఆవిడతో పాటు అరవమంటావా? అట్లా అరిచినా నెగ్గగలన నమ్మకం లేదు. అలా వీధికెక్కే సిగ్గుమాలిన తనమూ లేదు. అదే తెలివి తక్కువంటే. నిన్న ఆవిడతో దెబ్బలాడమని ఎవరన్నారు?
ఉపాయం లేని వాణ్ణి ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు. అందుకే ఆవిడ్ని పడగొట్టే ట్రిక్ ఆలోచించే పిచ్చి మొహమా. చందమామ కథ గుర్తు తెచ్చుకో. ఇలాంటి గయ్యాలి మదమరచటానికి ఆ ఊరొచ్చిన కొత్త కోడలు ఏం చేసిందో తెలిసినా ఊరి చెరువు మధ్యన పడవ నిలిపి దానిమీద చీపురు చేత్తో పుచ్చుకొని నించుందట. ఈ గయ్యాల వేళం పెద్దావిడ ఒడ్డున నిలబడి బారలు చూస్తూ చిందులు తొక్కుతూ గొంతు చించుకుంటూ వదురుతూ ఉంటే ఆ బుర్ర ఉన్న చిన్నావిడ గంటకోసారి జాగ్రత్త అన్నట్టు చీపురుతో అదిలించి మళ్లీ రెచ్చగొట్టి ఊరుకునేదట. తర్వాత ఏమైంది? కాఫీ కప్ అందిస్తూ చిరునవ్వుతో అడిగింది సుజాత. ఏమవుతుంది? అరచి అరచి తిట్టి తిట్టి నోరు బొంగురిపోయి నున్నావిడ కాస్త శోషొచ్చి పడిపోయింది. ఆ తర్వాత ఓటమి ఒప్పుకొని మూటముల్లే సర్దుకొని ఊరొదిలిపోయింది. నోరు మెదపకుండా విజయం సాధించిన కొత్త కోడలు జయ జయ ధ్వానాలతో ఊర్లో ప్రవేశించింది. అదీ కథ. విన్నావా? అలా సాధించడానికి ప్రయత్నించు నువ్వు కూడా. బెస్ట్ ఆఫ్ లక్. దిగులు తీరగా తేటపడిన వదనంతో స్నేహితురాలని సాగనంపింది సుజాత. ఆ రాత్రి పొద్దుట విసుక్కున్న దానికి సారీ చెప్పాడు రామం. ఇల్లు మారిపోదాం సుజా. ముందే ఆవిడ సంగతి వాళ్ళు వీళ్ళు చెప్పారు గాని అంత పవర్ఫుల్ అనుకోలేదు నేను. ఆవిడతో నువ్వు పడలేవు. ఇంకో ఇల్లు చూసుకుందాం అని సముదాయిస్తున్న భర్తను ఆపింది సుజాత. అవసరం లేదండి. ఆవిడ అరుపులకు జడిసి పారిపోవాలా ఏమిటి? ఆశ్చర్యపోయాడు రామం. ఉదయం ఆవిడక్కడ గయ్యమంటుంటే పరిగెత్తుకొచ్చి తలుపులేసుకున్న మనిషేనా ఈ పిల్ల? నీకు అంత ధైర్యం ఎప్పుడొచ్చిందోయ్? ఆవిడ్ని పడగొట్టే ఎత్తు నా దగ్గరుందిప్పుడు ధీమాగా చెప్పింది సుజాత. ఏమిటది? సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది లేండి చిరునవ్వుతో అన్నది సుజాత. ఆ ముహూర్తం రానే వచ్చింది. ఆ రోజు ఉదయం 9:30 గంటలైంది. రామం ఆఫీసుకు వెళుతుంటే తను కూడా గేటు వరకు వెంట వెళ్లి ఆ మట్న అలాగే నిలబడింది సుజాత. నిండు బస్తాల్లాంటి పుస్తకాల సంచులు మోస్తూ కూడా బరువు మాటే మరిచి కిలకిల్లాడుతూ పరుగులు తీస్తున్నారు స్కూల్ పిల్లలు. వాళ్లను చూసి గడిచిపోయిన బంగారు బాల్యాన్ని తలుస్తూ క్షణం మైమర్చిపోయింది సుజాత. ఆ క్షణకాల ఏమరపాటిలో మేక ఒకటి ఆవరణలో ప్రవేశించటం గాని వరమ్మ ప్రాణప్రదంగా పెంచుకుంటున్న పటపాదు మొదల్లంట లాగి నమలడం గాని చూడలేదు. నోరు తెరిచే అదను కోసం కాచుకునుండే వరమ్మకి ఇంతకంటే సాకేం కావాలి? ముందు నానా తిట్లు తిడుతూ కర్రపెట్టి ఆ మేక నడం విరగ్గొట్టి తరిమేసింది. ఆ పైన ఆ గాలి సుజాత వైపు తిప్పింది. బడితలాగా నిలబడి దాన్ని లోపలికి రానిచ్చావటే? పచ్చని పాదంతా పొటన పెట్టేసుకుంది. ముడిగుడ్లేసుకు చూస్తున్నావటే? నీ కళ్ళకి పసకర్లు రాను. కారు పరిస్తే నీ నాలుగు తెగిపోతుందటే? నీ నోరు పడిపోను. నాకు తెలిసినే నా పాదు ఏపుగా ఎదగటం చూసి నీ కళ్ళు కుట్టాయి. అందుకే ఆ ముదనష్టపమేక దానిలా నమలేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు. మోతుదానా. ఇట్ల పంచాంగం అంతు కనుక్కుంటోంది వరమ్మ. ఈసారి సుజాత తలుపులు వేసుకోలేదు, చెవులు మూసుకోనూ లేదు. ఫోల్డింగ్ చైర్ తెచ్చుకొని వరండాలో వరమ్మ ఎదురుగా వేసుకుంది. ఈ లెక్కేమిటన్నట్టు ఒళ్ళో టేప్ రికార్డర్ హై సౌండ్లో పెట్టుకుని పాటలు వింటూ కూర్చుంది. ఆ నిర్లక్ష్యం వరమ్మకి కజ్జాకి కాలు దువ్వినట్టే అయింది. తోకకోసన కోతిలా శివాలడిపోయింది. పాటలన్నీ అయిపోయాయి గాని ఆవిడ వేసిన తిట్ల రికార్డు మాత్రం ఆగలేదెంతకి. ఆపండి గర్జించింది సుజాత పావుగంట తర్వాత. ఉరుములేని పిడికి ఉలిక్కిపడినట్టు టక్కున నోరు కట్టేసింది వరమ్మ. ఇది వినండి. టేప్ రికార్డర్ ఆన్ చేసింది సుజాత. వరమ్మ టేప్కి సూటయ్యే కంఠమే. పావుగంట నుంచి ఆవిడ రాల్చిపోస్తున్న దీవెన్లన్నీ అక్షరం పొల్లుపోకుండా నిక్షిప్తమయ్యాయి. మొత్తం వరమ్మ తిట్లన్నీ ఆ టేప్ రికార్డులో రికార్డయ్యాయి. విసురుగా ఇటువైపు నోరెత్తారా? ఈ టేపు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. అనవసరంగా ఒకరి మీదకు తగాదాకు పోయి తిట్టడం కూడా నేరమేనని తెలుసా మీకు? మీరు ఇలాంటి రకమని చుట్టుపక్కల వారందరి చేత కూడా సాక్ష్యం ఇప్పిస్తాను. మిమ్మల్ని కటకటాలు వెనక్కి తోయిస్తాను. జాగ్రత్త. ఉరిమి చూస్తూ ఖంగమనే కంఠంతో అన్నది సుజాత. అంతే, గప్చుప్. సుజాత ఆ ఇంట్లో ఉన్నంతకాలం వరమ్మ గొంతు మరి వినిపించలేదు. కాలనీవాసులంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారిప్పుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.